ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం 2 కొరింథీ పత్రిక ఉపోద్ఘాతం వినబోతున్నాము. పౌలు రాసిన 2 కొరింథీ పత్రికల్లో ఇది రెండోది. పౌలు మొదటి పత్రికను ఎఫెసు పట్టణం నుంచి రాశాడు. అక్కడ ఆ సమయంలో పౌలు గొప్ప సేవ జరిగిస్తున్నాడు. 1 కొరింథీ 16వ అధ్యాయం 9వ వచనంలో పౌలన్నాడు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, అయితే ఎదిరించేవారు అనేకులున్నారు. చిన్నాసియాలో పౌలు ఎంతో ఘనమైన సేవ చేయవలసి ఉంది. ఎఫెసు చిన్నాసియా సేవారంగంలో కీలక స్థానం. సేవా ద్వారాలు తెరువబడ్డాయి. పౌలు అందులో ప్రవేశించాడు. వెంటనే పౌలు కొరింతుకు వెళ్లలేకపోయాడు. కొరింతు సంఘం ఇంకా బాల్యావస్థలోనే ఉంది. అక్కడి క్రైస్తవులు 100కి 100 పాళ్లు శరీరానుసారులు. బాల్య చాపల్యం ఎక్కువగా ఉంది. పౌలును రమ్మని ఆహ్వానించారు. చిన్న బిడ్డ చేష్టలు చేస్తున్నారు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. పార్టీలు కడుతున్నారు. నాయకుల పేర్లు చెప్పుకుని మేము గొప్ప అంటే మేము గొప్ప అంటూ పోటాపోటీలు పడుతున్నారు. పౌలును రమ్మంటే రాడు అంటూ అలుగుతున్నారు. మొదటి పత్రికలో సరే వస్తానులే అని రాశాడు పౌలు ఎఫెసులో ఇంచుమించు 3 సంవత్సరాలున్నాడు. కొరింథీకి వెళ్లడం పడలేదు. సంఘస్థులు పౌలు రాకపోవడం చేత కలవరపడుతున్నారు. పౌలు కొరింథీకి తీతును పంపాడు. పౌలుకు వెళ్లడానికి వీలు కాలేదు. ఎఫెసులో తిమోతి పౌలుతో కూడా ఉన్నాడు. పౌలు తిమోతి కలిసి త్రోయకు వెళ్లి తీతు ఏమి వార్త తెస్తాడా అని కనిపెట్టి చూస్తున్నారు. 2 కొరింథీ 2వ అధ్యాయం 12 నుండి 13వ వచనం వరకు పౌలు అంటున్నాడు, క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియకు బయలుదేరాను. ఫిలిప్పికి వెళ్లినప్పుడు పౌలుకు తీతు కనిపించాడు. కొరింథీ సంఘ పరిస్థితులను తీతు పౌలుకు తెలియచేశాడు. సంఘంలో పరిస్థితులు మెరుగుపడ్డాయని పౌలు చెప్పిన ప్రకారం వారు ప్రవర్తిస్తున్నారని తీతు చెప్పాడు. ఈ సందర్భంలో పౌలు ఈ 2వ పత్రిక రాశాడు. కొరింథీ సంఘస్థులు ఇంకా పౌలు రావాలని, తమతో కొంత సమయం గడపాలని ఎంతగానో కోరుతున్నారు. మనస్పర్ధలు, అపోహలు అన్నీ తొలగిపోయాయి. ఈ 2వ పత్రికలో పౌలు తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు. తన వ్యక్తిగత సాధక బాధకాలను ఎట్టి అరమరికలు లేకుండా పౌలు అందరితో పంచుకుంటున్నాడు. ఈ పత్రికలోని ముఖ్యాంశం ఏమిటంటారా? సంఘ సేవా నిబంధనలను పౌలు ఈ పత్రికలో పేర్కొంటున్నాడు. ఈ పత్రికలో పౌలు యొక్క వ్యక్తిగత విషయాలెన్నో రాయబడి ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో ఒకదాన్ని మించి ఒకటి ఏదో ప్రత్యేకాంశాన్ని ఎత్తి చూపడం ఈ పత్రికలోని విశేషాంశం. ఆదరణ అనే అంశం మొదటి 7 అధ్యాయాలలో వివిధ దృక్కోణాలలో చర్చించబడింది. యెరూషలేములోని విశ్వాసులు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారు. వారికి సాయం చేయడానికి ఉపకార ద్రవ్యాన్ని సేకరించాలి. 8, 9 అధ్యాయాలలో దాతృత్వమును గురించి పౌలు హితవాక్యాన్ని ప్రకటించాడు. 10 నుండి 13వ అధ్యాయం వరకు అపొస్తలుడైన పౌలు తన పిలుపును గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించాడు. అపొస్తలత్వానికి పౌలు పిలుపు పొందినవాడు. ప్రియ శ్రోతలు, 1 కొరింథీ పత్రిక తర్వాత సంవత్సరానికి పౌలు ఈ 2వ పత్రిక రాశాడు. ఈ 2 పత్రికలకు మధ్య మరో పత్రిక రాశాడు. కాని అది మనకు లభించలేదు. అందులో పౌలు చాలా కఠినంగా మాట్లాడాడు. ఈ ఉత్తరం కన్నీటితో, ఎంతో మనోవేదనతో రాశాడు. తన అధికారాన్ని ప్రశ్నించే చిన్న గుంపొకటి వారి మధ్య తలెత్తింది. అయితే తీతు మంచి వార్త తెచ్చాడు. వారు మనసు మార్చుకున్నారు. ఆ తరువాత పౌలు ఈ ఉత్తరంలో వారి పట్ల ఎంతో ఆప్యాయతను వ్యక్తం చేస్తున్నాడు. ఈ పత్రికలో పౌలు జీవితంలోని స్వానుభవాలెన్నో ఉన్నాయి. పౌలు సంఘమును గురించి ఎంతో శ్రద్ధాసక్తులు గలవాడు. బలహీనమైన సాధనాలను వాడి దేవుడు బలమైన సేవ జరిగిస్తాడనేదే ఈ పత్రిక సారాంశం. ఈ పత్రికలోని కీలక పదాలు ఆదరణ, శ్రమలు, సేవ,
పరిచర్య, మహిమ, శక్తి, బలహీనత. పౌలుకు కొరింథు సంఘానికి మధ్య ప్రవర్తిల్లిన సమస్యలు, అపోహలు, కొరింథీయుల వైఖరిలోని విపరీత ధోరణులు ఇవన్నీ ఈ పత్రికా రచనకు మూల కారణాలు. తిరిగి కొరింథుకు వెడదామనుకుంటూ పౌలు ఈ పత్రిక మాసిదోనియా నుండి రాశాడు. పౌలును వ్యతిరేకించే చిన్న గుంపు కొరింథులో ఇంకా ఉంది. అయినా ఎక్కువ మంది తమ తప్పిదమును గ్రహించి పౌలు చెప్పినట్లు చేయడానికి సమ్మతించారు. ఈ పత్రికలో ఎక్కువగా పౌలు స్వానుభవాలను గురించి రాశాడు. సేవలో తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితులెన్నో, తన సేవలోని యథార్థతను వారు గ్రహించాలని పౌలు ఇదంతా చెప్తున్నాడు. పౌలు ప్రవర్తనలోని ఆధ్యాత్మికతను వారు గుర్తించాలి. ఈ పత్రికలో పౌలు తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు. ఈ పత్రికలోని ప్రతి మాటలో పౌలు ఉద్రేకం పరవళ్లు తొక్కుతోంది. కొరింథీయులంటే పౌలుకు ఎంతో ప్రేమ. దేవుని మహిమను గురించిన ఆసక్తితో పౌలు నిలువెల్లా నిండిపోయినవాడు. సువార్త సత్యం విషయంలో ఎవరితోనూ రాజీ పడేది లేదు. సంఘ సహవాసాన్ని చెడగొట్టే వ్యక్తులను ధైర్యంగా ఖండించగల అపుస్తలిక నాయకుడు పౌలు. దండిగుండె గలవాడు. అతని జీవితం విశ్వాసుల జీవితాలతో పెనవేసుకుపోయింది. వృత్తిరీత్యా పౌలు మాట్లాడడు, పనిచేయడు. పౌలు ప్రవృత్తి సౌవార్తిక దీక్ష. 2 కొరింథీ పత్రికలో 3 భాగాలున్నాయి. పౌలు ప్రవర్తన, పౌలు సేవ ఎలాంటివో ఆయనే స్వయంగా చెప్పుకుంటున్నాడు. నా రాకపోకల్లో మార్పులకు కారణమేమిటి? నేను నిలకడలేనివాణ్ణి అనుకుంటున్నారా? అలా కాదు, ఇదంతా దేవుని నిర్ణయం అంటూ మొదటి 7 అధ్యాయాలు రాశాడు. సేవ అంటే ఏమిటి? ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? సువార్త సేవకు అసలైన ప్రేరకమేది? ఈ అంశాలను పౌలు ఈ వాక్య భాగంలో ప్రస్తావించాడు. 8, 9 అధ్యాయాల్లో ఉపకార ద్రవ్య సేకరణను గురించి పౌలు మాట్లాడాడు. యెరూషలేములో విశ్వాసులకు ఆర్థికంగా తోడ్పడండి, సంతోషంగా ధారాళంగా ఇవ్వండి, దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడు అని పౌలు సంఘస్థులను ప్రోత్సహించాడు. దేవుని మాటను పెడచెవిని పెట్టేవారిని పౌలు కటువుగా ఎంతో గద్దించాడు. 10 నుండి 13 అధ్యాయం వరకు గద్దింపు మాటలున్నాయి. తనను విమర్శించే వారికి తాను ఒక అపోస్తలుడుగా అధికారపూర్వకంగా జవాబిస్తున్నాడు. ప్రియ శ్రోతలు, క్రైస్తవ విశ్వాసులకు, దైవ సేవకులకు ఈ పత్రికలో ఎంతో అవసరమైన హెచ్చరికలున్నాయి. ఈ పత్రిక పరిశుద్ధాత్మ సాధనమై మన ఉద్దేశ్యాలను, పద్ధతులను సరిదిద్దుతుంది. క్రీస్తులాంటి నిస్వార్థ త్యాగాన్ని ఈ పత్రికా సందేశం మనలో తిరిగి ప్రకల్పన చేస్తుంది. పౌలు సేవా పద్ధతులు పరిశుద్ధాత్మ రూపొందించినవే. ఆర్థిక దాతృత్వపు ఆత్మ పరిశుద్ధాత్మే. దేవునికి స్తోత్రం. త్యాగపూర్వకమైన దాతృత్వాన్ని పౌలు ఈ పత్రికలో ప్రతిపాదిస్తున్నాడు. ఈ పత్రికలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షం తేటగా కనపడుతోంది. దేవుని వాగ్దానములన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనే వాడై ఉండలేదు. దేవుడు మనకు అవును అన్నట్లు, మనము దేవునికి అవును అన్నట్లు ఉన్నామంటే ఈ అవును లేక ఆమేన్ యేసుక్రీస్తే. క్రీస్తునందు మనకు మహిమానుభూతి. దేవుని మహిమ క్రీస్తునందే బయలుపరచబడింది. 2 కొరింథీ 3 అధ్యాయం 14 నుండి 18 వచనం వరకు మనమందరము ముసుకులేని ముఖములతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. క్రీస్తే దేవుని స్వరూపం. 4 అధ్యాయం 4 నుండి 6 వచనం వరకు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా ఉండే నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేశాడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము
యేసుక్రీస్తునందు వెల్లడిపరచడానికి మా హృదయాలలో ప్రకాశించాడు. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకోవడం లేదుగాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటిస్తున్నాము. 5వ అధ్యాయం 19వ వచనం, దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకుంటున్నాడు. 5వ అధ్యాయం 17వ వచనం, క్రీస్తునందు మనము నూతన సృష్టి అయ్యాము. ఇది కేవలము దేవుని కృప జరిగించిన గొప్ప కార్యం. పాపమెరుగని యేసు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. మన సేవకు యేసే కేంద్రం. మనము స్వచ్ఛందంగా క్రీస్తు జీవమును మహిమను పంచుకుంటున్నాము. అంతేకాదు, ఆయన మరణానుభవమును కూడా మోస్తున్నాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడాలని యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుతున్నాము. కావున మాలో మరణము, మీలో జీవము కార్యసాధకమవుతున్నాయి. 10వ అధ్యాయం 5వ వచనంలో మన భావజీవితాన్నంతా యేసుకు చెరపట్టి అప్పగించాలని పౌలు అంటున్నాడు. 10వ అధ్యాయం 5వ వచనం, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి తెచ్చి అప్పగిస్తాము. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు కాని దేవుని శక్తిని బట్టి జీవిస్తున్నాడు. ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మనల్ని లేపి తన ఎదుట నిలువబెట్టుకుంటాడు అని పునరుత్థాన నిరీక్షణను 4వ అధ్యాయం 15వ వచనంలో పౌలు ప్రబోధించాడు. 11వ అధ్యాయం 2వ వచనంలో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును ప్రదానము చేశాను. యేసే తీర్పరి. 5వ అధ్యాయం 10వ వచనం, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. విశ్వాసులందరికీ క్రీస్తు న్యాయపీఠమున్నదని ఈ పత్రికలో పౌలు విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ కార్యము పేర్కొనబడింది. మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదుగాని ఆత్మకే పరిచారకులమవడానికి మాకు సామర్థ్యము కలిగించాడు. మెత్తని హృదయములు అనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక మీరే అని పౌలు విశ్వాసులను ప్రోత్సాహకరమైన మాటలతో హెచ్చరిస్తున్నాడు. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది అంటూ పరిశుద్ధాత్మ పరిచర్యను ఈ పత్రికలో పౌలు మనకు వివరించి చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యములిచ్చి మనల్ని యేసు రూపానికి మార్చుతూ ఉండే అనుభూతి కలిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మన అంతరంగ పురుషుణ్ణి దినదినము నూతనపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనకు ఆధ్యాత్మిక యుద్ధంలో అధిక విజయమిస్తాడు. 10వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు, మేము శరీరధారులమై నడుచుకుంటున్నా శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవి. 12వ అధ్యాయం 12వ వచనంలో పౌలు అన్నాడు, సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయడము వలన అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడ్డాయి. ఈ పత్రిక ముగింపులో పౌలు ఆశీర్వాదం పలుకుతూ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక అన్నాడు. శ్రోతలు చూచారా, ఈ పత్రికలో యేసు సాక్షాత్కారం, పరిశుద్ధాత్మ పరిచర్య తేటగా కనపడుతున్నాయి. గమనించండి, భక్తిగల విశ్వాసులు ప్రేమ నియమాన్ని పాటిస్తారు, పరార్థమై బ్రతుకుతారు.
వాక్యానుసారమైన జీవితమే భక్తిగల జీవితం. అయితే దేవుని బిడ్డలు నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగా, రక్షించబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నారు. ప్రతి తలంపు, ప్రతి క్రియ, ప్రతి మాట దేవునికి మనం లెక్క అప్పగించాలి. దేవుని న్యాయపీఠం క్రైస్తవ ప్రవర్తనకు హద్దును, క్రమాన్ని, బాధ్యతను ఏర్పరుస్తుంది. ప్రభువు కోసం జీవించడానికి మనము పిలువబడ్డాము. మన జీవితాలలో స్వార్థానికి తావులేదు. వ్యక్తిగతమైన పేరు ప్రతిష్టలు, స్వార్థాపేక్ష, కీర్తి కండూతి మనకు తగినవి కావు అని 2 కొరింథీ పత్రిక నిర్దిష్టంగా చెబుతుంది. 8వ అధ్యాయం 21వ వచనం చాలా ముఖ్యమైన నీతి సూత్రం. ప్రభువు దృష్టియందు మాత్రమే కాక మనుష్యుల దృష్టియందు యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచిస్తాము. మన ప్రవర్తనలో క్రీస్తు ప్రతిబింబించాలి. ఈ పత్రికలో పరిశుద్ధత ఎంత అవసరమో నొక్కి చెప్పబడింది. దేవుని నీతి ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి. లోకము ఆధ్యాత్మిక విలువల నెరుగదు. అవిశ్వాసులతో సన్నిహిత సాంగత్యం మనకు మంచిది కాదు. వివాహము విషయములో విశ్వాసులు అవిశ్వాసులతో పొందు పెట్టుకోకూడదు. భార్యాభర్తలిద్దరికీ క్రీస్తునందు ఒకే ఆదర్శం, ఒకే దర్శనం ఉండాలి. 1వ అధ్యాయం 12వ వచనంలో లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతో, నిష్కాపట్యముతో దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకోవాలి. లౌకికానికి, లౌక్యానికి మనం దూరంగా ఉండాలి అని ఈ పత్రిక మనకు నేర్పుతోంది. వెలుగుకు చీకటికి, నీతికి దుర్నీతికి, క్రీస్తుకు సైతానుకు ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? అపవిత్రమైన దాన్ని ముట్టకండి అని ఈ పత్రిక ఎలుగెత్తి చాటుతోంది. దేవునికి విధేయతే క్రైస్తవుని భక్తి. దేవుని వాక్యమే మన ప్రవర్తనకు, శీలానికి గీటురాయి. పరిస్థితులను గమనించాలి. దేవుడు గీచిన గీటు దాటకూడదు. పరిస్థితులు ఎలాంటివైనా వాక్య ప్రమాణాన్నే అంటిపెట్టుకుని దేవుని బిడ్డలు ప్రవర్తిస్తారు. అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం నడిపించినట్లే నడవాలి. దేవుని వాక్య సత్యానికి వ్యతిరేకంగా పనిచేయకూడదు. 11వ అధ్యాయం 3-4 వచనాలు ఎంతో ముఖ్యమైనవి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తప్పిపోతాయేమో అని భయపడుతున్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? కొరింథీ సంఘంలోని సమస్యలు జటిలమైనవి. అక్కడి క్రైస్తవులలో మానవ జ్ఞానం మరీ ఎక్కువైపోయింది. దానికి తోడు గర్వం. ఫలితంగా దైవజ్ఞానం లోపించింది. దేవుడు వారి మధ్య పనిచేయడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. సైతాను వారి మధ్య తిష్ట వేసుకుని కూర్చున్నాడు. 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం, సైతాను కుతంత్రాలను ఎరిగి ఉండి కూడా వాడి చేతుల్లో పడిపోయారు. ఇది ఎంతైనా విషాదకరం. పౌలు రాసిన ఈ 2 కొరింథీ పత్రికల్లో సైతాను ఉన్నాడు, జాగ్రత్త అనే హెచ్చరికలు ఎక్కువగా ఉన్నాయి. మరే ఇతర పత్రికల్లోనూ ఇంతగా పౌలు సైతాను యుక్తులను ఎండగట్టి ఉండలేదు. ఈ విధంగా పౌలు కొరింథీ సంఘస్థుల పట్ల తనకున్న గాఢమైన ప్రేమను వ్యక్తం చేశాడు. పౌలు యొక్క కాపరి హృదయం అలాంటిది. గొర్రెలంటే కాపరికి ఎంత ప్రేమో తన ప్రభువు వద్ద నేర్చుకున్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనంలో పౌలు తన ఆధ్యాత్మిక బిడ్డలను గురించి చెందిన ఆందోళన వెలిబుచ్చబడింది. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతాయేమో అని భయపడుతున్నాను. ప్రియశ్రోతలు, 2 కొరింథీ పత్రిక అధ్యయనం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని మీ అందరి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. పౌలీయమైన పత్రికలు ఆధ్యాత్మికంగా వజ్రాల గనుల్లాంటివి.
అయినా తినబోతూ రుచి అడగటమెందుకు? వచ్చే పాఠం నుండి శ్రద్ధగా విని ఆశీర్వాద సమృద్ధిని అనుభవించండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.